అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 24వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము యుద్ధ రంగములు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనమందు సౌలును వారును ఇజ్రాయేలీయులు అందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా, ఏలా లోయ ఒక ప్రాముఖ్యమైన యుద్ధరంగమై ఉన్నది. అట్టి యుద్ధరంగమునందు ఇజ్రాయేలీయుల సైన్యమును ఫిలిష్తీయుల సైన్యమును ఎదురెదురుగా నిలిచెను. అకస్మాత్తుగా ఫిలిష్తీయుల పటాలంలో నుండి గోలియాతు అను రాక్షసుడు లేచి వచ్చెను. అతడు ఇజ్రాయేలుకు సవాలు విడిచి, మీలో ఎవరైనా నాతో ముఖాముఖిగా నిలబడి యుద్ధము చేయగలరా అని అడిగాను. ప్రభువును నిందించెను. అలా 40 దినములు గడిచిపోయిను. అయితే ఇజ్రాయేలీయులలో ఒక్కడు ధైర్యముగా అతన్ని ఎదిరించి నిలబడి యుద్ధము చేయుటకు ముందుకు రాలేదు. చివరకు దావీదు ఆ ఏలా లోయలోనికి వచ్చెను. నున్నటి రాయిని ఒడిసెను పట్టి గోలియాతును పడగొట్టెను. బైబిల్ గ్రంథమునందు పలు యుద్ధ రంగములను చూడవచ్చును. కొన్ని యుద్ధ రంగములు కన్నులకు కనబడుచున్నవి. అయితే కొన్ని యుద్ధ రంగములు కన్నులచే చూడలేము. ఏదేను తోట ఒక యుద్ధ రణరంగము అనుటను ఆదాము గ్రహించలేదు. ఏదేను తోటను కావలి కాయలేదు. ఒక రకమైన నిర్లక్ష్య వైఖరితో ఉండిపోయెను. సాతాను సర్పంలోనికి ప్రవేశించి అవ్వను వంచున్నట్లు లోపలికి విచ్చేసెను. అందును బట్టి లోకంలోనికి పాపము వచ్చెను, వ్యాధి వచ్చెను, మరణము వచ్చెను. మనుషుడు దైవ సన్నిధిని ప్రసన్నతను కోల్పోయి దిక్కులేని వాడై నిలబడవలసిందై ఉండేను. మన యొక్క శరీరమునందు గల రక్త ప్రవాహపు మండలము చూడలేని ఒక యుద్ధరంగము. ఎలాగునో లోపల ప్రవేశించును వ్యాధి క్రిములు. రక్తమునందు గల తెల్ల అణువులతో యుద్ధము చేయుచున్నది. వ్యాధి క్రిములు జయించినట్లయితే వ్యాధులు మనపై దాడి చేయును. తెల్ల అణువులు జయించినట్లయితే ఆరోగ్యవంతముగా ఉండును. కనబడేటువంటి యుద్ధ రంగములుగా మొట్టమొదటిగా ఉప్పు సముద్రమై ఉన్న సిద్దీము లోయ ఉండెను అని ఆదికాండము 14వ అధ్యాయము 3వ వచనమునందు చదువుచున్నాము. సినారు రాజైన అమ్రాపేలు వారు సొదొమ రాజైన బేరాతోను, గొమొర రాజైన బిర్షాతోను, అద్మా రాజైన సినాబుతోను, షేబోయుల రాజైన షెమెబెరుతోను, షోయరును బేలా రాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి. ఆదికాండం 14వ అధ్యాయం 1-3 వచనాలు. నేడు మీరు ఒక యుద్ధరంగమునందు నిలిచి ఉన్నారు. మిమ్ములను ఎదిరించి నిలబడి యుద్ధము చేయుటకు ఒక శత్రువు కలడు. అతడే లూసిఫర్ అని చెప్పబడేటువంటి సాతాను. అతని వెనక ఆకాశ మండలమునందు గల దురాత్మల సేనల సమూహములు నిలబడుచున్నది. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. లోకము శరీరము సాతానుతో మీరు యుద్ధము చేసే తీరవలను. అదే సమయం నందు మీ పక్షమునందు జయక్రీస్తు టీవీగా నిలబడుచున్నాడు. 10,000 కొలది దేవదూతలు, కేరూబులు, శేరాబులు మీ పక్షమునందు నిలబడుచున్నారు. ఒకరికొకరు ఉత్సాహపరిచి తోడుగా నిలబడి మిమ్ములను ధైర్యపరుచున్నారు. అలాగునే మోషే ఇజ్రాయేల్ ప్రజలను ఉత్సాహపరచి చెప్పాను, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. నేటి ధ్యానమునకై నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడయున్న నా ఆశ్రయ దుర్మగు యెహోవా సన్నుతింపబడునుగాక. 144వ కీర్తన 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథము 22 మరియు 23 అధ్యాయములు, సాయంత్రము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.